ఈరోజు ఒక వాక్య భాగాన్ని మనం ధ్యానించుకుంటాం, ఒక అంశాన్ని ధ్యానించుకుంటాం. అదేంటంటే అద్భుతాలు, సూచక క్రియలు ఎందుకు? హల్లెలూయా చెప్పండి. అద్భుతాలు, సూచక క్రియలు ఎందుకు? ఎందుకంటే అద్భుతాలు, దేవుడు సూచక క్రియలను ఎందుకని దేవుడు జరిగిస్తాడు? ఎందుకని దేవుడు వాటిని అనుమతిస్తాడు? ఎందుకని దేవుడు చేస్తాడు అనే కొన్ని మాటలు మనం చూద్దాం. హల్లెలూయా హల్లెలూయా దేవునికి స్తోత్రం. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయంలో మొదటిగా మాటను మనం చూసి తర్వాత కొన్ని మాటలు సమయానుకూలతను బట్టి ఎందుకు ఈ అద్భుతాలు, సూచక క్రియలు అనే అంశం మీద కొద్ది సమయం మనం ధ్యానించాలి. 32వ అధ్యాయం 27వ వచనంలో ఒక మాట మనం చదువుతాం. 26, 27 కూడా చదవచ్చు. అంతటా యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమని ఏదైనా ఉన్నదా? వచ్చేది ఒక ప్రశ్న. ఇర్మియాతో, ప్రవక్త అయిన ఇర్మియాతో దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను యెహోవాను, సర్వ శరీరులకు నేనే దేవుడిని, భూమి మీద శరీరాన్ని ధరించిన, శరీరం కలిగి ఉన్నాం, అది పురిగా, పక్ష, జీవ, మృగమ, మానవుడా, మరి ఎవరైనా కానీ, అది భూమి మీద ఉన్న, నీళ్ళలో ఉన్న సర్వ శరీరులకు, వాటన్నిటినీ ఏర్చినటువంటి మనిషికి ఆయనే దేవుడు. హల్లెలూయా. నేనే దేవుని, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఈ మాట మనం తీసుకుంటున్నాము అని అంటే, అద్భుతాలు చేయడానికి కానీ, సూచక క్రియలు చేయడానికి కానీ, మరి ఏ కార్యము చేయడానికైనా దేవుడికి అసాధ్యమైతే కాదు. మనుషులకు అసాధ్యమే, దేవునికి సమస్తము. ఆయన ఏదైనా చేయగలిగిన సమర్థుడు, శక్తిమంతుడు. హల్లెలూయా. ఇది మనుషులు అంటే ఇది కొంచెం విమర్శకు గురవుతుంది. అద్భుతాలు, సూచక క్రియల విషయానికి వచ్చేసరికి ఏంటి అని అంటే, పాస్టర్ గారు అకౌంట్లో పడుతుంది, పాస్టర్ గారు చేశారు అనేటువంటి మాటలు, పాస్టర్ గారు వలన అనేటువంటి మాటలు, ఇది సాక్ష్యాలు చెప్పే సంఘబిడ్డ వల్ల కానీ, లేదా నా దగ్గరికి వస్తే ఎలా జరుగుతుందని ప్రకటించడానికి బట్టి కానీ, ఇది కొంచెం విమర్శకు గురవుతుంది. అయితే ఒక మాట ఏంటో తెలుసునా, ఎంత పెద్ద దైవజనుడైనా, ఎంత చిన్న వీధి స్వార్థికుడైనా, ఏదైనా ఆయన ద్వారా దేవుడు చేస్తాడు తప్ప ఏ మనుషుడికి ఎంత మాత్రము చేయను శక్తి లేదు. హల్లెలూయా. నా దగ్గర ఏదో ఉంది అనేటువంటి మాట అమాయకత్వం అని చెప్పాలి. పాపం అది కొంచెం చిన్నపిల్లల అలా ఆలోచిస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే పేతురు, యోహాను అంటారు, మా సొంత శక్తి చేత, బలము చేత వీనికి నడవను శక్తినివ్వలేదు. హల్లెలూయా. ఎలా జరిగిందంట? దేవుడే చేశాడు. ఏ కార్యము జరిగినా, ఏ అద్భుతం జరిగినా, ఎలాంటి సూచక క్రియ జరిగినా, అది దేవుడు మాత్రమే నిన్ను వాడుకొని, నన్ను వాడుకొని, దేవునికి నమ్మకస్తులైన వారిని వాడుకొని దేవుడు చేస్తాడు తప్ప మనిషికి ఎలాంటి అధికారము లేదు. ఆమేన్. హల్లెలూయా. మనకి ఎలాంటి అధికారం లేదు. ఒకవేళ అధికారం దేవుడే ఇచ్చాడు, ఆ వరమును దేవుడే ఇచ్చాడు, ఆ కృప దేవుడే ఇచ్చాడు, ఆ పరిశుద్ధాత్మ శక్తిని దేవుడే ఇచ్చాడు. హల్లెలూయా. అది
మహిమ దేవునికే చెందాలి. అందుకే ఒక చోట రాయబడితే మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త మహిమ ఘనత ప్రభావములు నీకే చెందుగాక. హల్లెలూయా. ఎవ్రీ టైం, ఎనీ టైం, ఎవ్రీ సిచ్యువేషన్, ప్రతి సమయంలో, ప్రతి స్థలంలో, ప్రతి యొక్క కార్యములో ఆయనకే మహిమ చెందాలి. హల్లెలూయా. మంచిది. ఇక మనం ముందుకు వెళ్దాం. దేవుడు ఎలాంటి సిచ్యువేషన్లో చేస్తాడో ఒక్కొక్కటిగా క్లుప్తంగా మనం వాక్యంలో నుంచి చూద్దాం. రండి. నిర్గమకాండము 4వ అధ్యాయము 1 నుంచి 8 వచనాల్లో ఒక సందర్భం మనకి తెలుసు. దేవుడు మోషేను దర్శించిన సందర్భం అది. ఒకసారి మనం దాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 4వ అధ్యాయము 1 నుంచి 8 వచనాల్లో ఉన్నటువంటి సందర్భం జ్ఞాపకం చేసుకుందాం. అందుకు మోషే చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదందురు అని ఉత్తరమీయగా, యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతను అడిగాను. అందుకతడు కర్ర అనెను. అప్పుడు ఆయన నేలను దాని పడవేయమనెను. అతడు దాని నేలను పడవేయగానే అది పామాయెను. మోషే దాని నుండి పారిపోయాను. అప్పుడు యెహోవా నీ చేయి చాపి దాని తోకను పట్టుకొనమనగా, అతడు తన చేయి చాపి దాని తోకను పట్టుకొనగానే అది అతని చేతిలో కర్రాయెను. హల్లెలూయా. మరొక మాట ఉన్నది చూడండి. తర్వాత అంటాడు ఆయన వారు దాని చేత వారి పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు నీకు ప్రత్యక్షము మాయనని నమ్ముదునెను. మరియు యెహోవా నీ చెయ్యి నీ రొమ్మున ఉంచుకొనుమనగా, అతడు తన చెయ్యి రొమ్మును ఉంచుకొని దాని వెలుపలకు తీసినప్పుడు ఆ చెయ్యి కుష్ఠము గలదై హిమము వలె తెల్లగా ఆయను. తరువాత ఆయన నీ చెయ్యి మరలా నీ రొమ్మున ఉంచుకునమనగా, అతడు తన చెయ్యి మరలా రొమ్మును ఉంచుకొనగా తన రొమ్ము నుండి వెలుపలకు తీసినప్పుడు అది అతని మిగిలిన శరీరం వలె ఆయను. దేవునికి స్తోత్రం. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే 3వ అధ్యాయం నుంచి మనం చదువుకుంటూ వస్తే, మోషే అరణ్యంలో గొర్రెలు మేపుకుంటూ ఉంటే ఒక పొద అగ్నితో మండిపోతూ ఉంది. పొదలో అగ్ని మండుతూ ఉంది. కానీ కొంతసేపు అలా చూస్తూ ఉన్నాడు. కానీ పొద కాలిపోవట్లేదు, అగ్ని మాత్రమే మండుతూ ఉంది. ఏదో గ్రాఫిక్ లాగా ఉంది. ఎందుకంటే చెట్లాగే ఉంది, కానీ అగ్ని పగ 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 మండుతూ ఉంది. ఏంటి అద్భుతం, ఏంటి వింత అని తన మనసులో అనుకుని, ఏంటి గొప్ప వింత చూచెదనని ఆ తట్టు వెళ్ళాడంట. వెళ్తే దగ్గరికి వెళ్ళేసరికి ఒక స్వరము ఆ అగ్నిలో నుంచి, మండుచున్న పొదలో నుంచి మోషేతో మాట్లాడుతుంది. ఏమని? మోషే మోషే నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ స్థలము కనుక నీ చెప్పులను విడిచి, ఈ చెప్పులను తీసేయి, నీ పాదములకు ఉన్న చెప్పులు విడువమని దేవుడు మాట్లాడు. దేవుని స్వరం అక్కడ వింటాడు. వినినప్పుడు ఆయన చెప్పులు తీసివేసి నమస్కారం చేస్తున్నప్పుడు ఆయన అంటాడు, రా, నేను ఐగుప్తుకు పంపిస్తాను. ఇశ్రాయేలు ప్రజలు, నా ప్రజలు మొర నేను విన్నాను, వారి మూర్ఖులు నేను విన్నాను, వారు చేస్తున్నటువంటి బానిసత్వాన్ని బట్టి వారు పెట్టిన మొరలు నేను విన్నాను, వారిని విడిపించడానికి నేను పంపిస్తాను, రా అంటే మోషే అంటాడు, అయ్యా మీరు నన్ను పంపిస్తారు సరే, వారు నన్ను నమ్మరయ్యా, దేవుడు నీకు ప్రత్యక్షం అవ్వలేదంటారయ్యా అని అంటే దేవుడు అంటాడు నీ చేతిలో ఏముంది? కర్ర. దాన్ని కింద పడే పడవేశాడు. మనం చదువుకున్న వాక్యం లేదు, పడవేశాడు. అది పాము అయ్యింది. భయపడి మోషే దూరంగా వెళ్ళిపోయాడు. దేవుడు అంటాడు, మోషే దగ్గరికి రా, దాన్ని తోక పట్టుకో అన్నాడు. మరలా తోక పట్టుకోగానే ఏమైంది? మళ్ళీ ఆయన చేతిలో కర్ర అయిపోయింది. మోషే మరొకటి ఏంటో తెలుసా? నీ చెయ్యి నీ రొమ్మున ఉంచుకో, రొమ్మున నీ గుండెల మీద పెట్టుకున్నాడు.
మళ్ళీ తీశాడు. చెయ్యంత తెల్లని కుష్టి కలిగిపోయింది, హిమము వలె అయిపోయిందంట. తెల్లని కుష్టి వ్యాధి వచ్చేసింది. మళ్ళా దేవుడు అన్నాడు, మోషే నీ చేతిని మళ్ళీ నీ రుమను పెట్టుకున్నాడు. మళ్ళా రుమను పెట్టుకున్నాడు. మళ్ళా అన్నాడు. తీస్తే మళ్ళా మామూలు శరీరంగా అయిపోయింది. హల్లెలూయా. ఈ సూచిక క్రియ, ఈ అద్భుతము దేవుడు మోసేకి ఎందుకు చూపించాడో తెలుసా? ఆయన పని కొరకు నిన్ను పిలుస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు నీకు ఒక అద్భుతము, నీకొక మేలు, నీకొక సూచన చూపించాడనంటే దేవుడు నిన్ను వాడుకోవడానికి. హల్లెలూయా. దేవుడి పని కొరకు వాడుకోవడానికి, దేవుడు ఉన్నాడని నిరూపించడానికి దేవుడు దర్శనాల ద్వారా, కళల ద్వారా, వాక్యము ద్వారా మనకి ప్రత్యక్షం అవుతూ ఉంటాడు. హల్లెలూయా. అద్భుతాలు సూచక్రియలు చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. దేవుని పని కొరకు దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఆయన పని కొరకు నిన్ను ఎన్నుకున్నప్పుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నప్పుడు దేవుడు అద్భుతాలు సూచక్రియలు కనపరుస్తాడు. హల్లెలూయా. గిద్యోను రా, నీవు ఇశ్రాయేలులకు విడుదల చేయాలి, శత్రువులను నువ్వు జయించాలి, యుద్ధం చేయాలంటే దేవుడు అంటాడు, లేదు లేదు నా వల్ల కాదంటాడు. సారీ, గిద్యోను అంటే నా వల్ల కాదంటాడు. సరే నేను వెళ్తాను కానీ నాకు కొన్ని సూచనలు కావాలంటాడు. ఏంటైనా అడుగు అని దేవుడు అంటాడు, ఇదిగో కళ్ళంలో గొర్రె వచ్చి కత్తిరించి పెట్టాడు కదా, అది మాత్రమే తడవాలి, చుట్టూ ఎక్కడ మంచు పడకూడదు. హల్లెలూయా. అంటే సరే అలాగే చేద్దాం అని ఆ రోజు అంట ఆ కళ్ళంలో ఉన్న గొర్రె బొచ్చు మీద మాత్రమే మంచు పడింది, చుట్టుపక్కల ఎక్కడ మంచు పడలేదు. మరలా మరుసటి రోజు అంటున్నాడు, దేవుడు మాట్లాడుతాడు. మరలా అంటాడు మరుసటి రోజు, ప్రభా అలా కాదు, అది కాదు, ఇప్పుడు ఏంటో తెలుసా, చుట్టూ మంచు పడాలి, గొర్రె బొచ్చు మీద మాత్రం పడకూడదు అంటాడు. దేవుడు చిన్న పిల్లలాగా గిద్యోను మాట విన్నాడు, ఆయనకి ఆ సూచన చూపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నిన్ను తన పని కొరకు వాడుకోవడానికి, తన ప్రజల విడుదల కొరకు నిన్ను వాడుకోవడానికి నీకు అద్భుతాలు సూచక్రియలు కనపరుస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే అద్భుతాలు సూచక్రియలు దేవుడు తన ప్రజలను విడుదల చేయడానికి నిన్ను ఏర్పాటు చేసినప్పుడు నీకు కొన్ని సూచనలు, అద్భుతాలు, దర్శనాలు దేవుడిస్తాడు. హల్లెలూయా. అందుకొరకు ఓకే, మరొక మాట చూద్దాం రండి. మరొక మాట చూద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయం, యోహాను సువార్త 2వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట చూద్దాం. గలిలయలోని 11 చూద్దాం. యేసు ఈ మొదటి సూచక క్రియ చేసి తన మహిమను బయలుపరిచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక వివాహానికి వెళ్ళారు. పెద్దలు చెప్తారు, స్కాలర్స్ చెప్తారు ఏమంటే అది యేసు ప్రభు వారి యొక్క దగ్గరి బంధువ వివాహము అట అని చెప్తారు. మరొకటి ఏమంటారంటే యేసు ప్రభు వారి తమ్ముడైన యోహాను వివాహం అదట అని కూడా చెప్తారు. అది అవునా కాదనేది సరైన ఆధారాలు మనకైతే తెలియదు, కానీ చెప్తారు. మొత్తానికి అది బాగా కావలసిన వివాహం అని మాత్రం ఆ సిచ్యువేషన్ బట్టి మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మరియా ఆ యొక్క వివాహంలో ముందే ఉన్నారు. యేసు ప్రభు వారి తల్లి ఆ వివాహంలో ముందే ఉన్నారు. ఆ వివాహంలో ద్రాక్షరసం అయిపోయింది. మనకి ఆంధ్రాకి చికెన్ బిర్యానీ, తెలంగాణకి కూడా ఏంటది బగారన్నం, ఇవి ఉంటాయి కదా. మీరు ఎవరో అమ్మకి తెలుసు, నా హాస్టల్లో తెలియదు, బయట ఉంటే తెలుసు. ఇలాంటివి ఎలా అయితే ఫేమస్ పోనీ మన ఆంధ్రాకి చికెన్ బిర్యానీ ఎలా ఫేమస్, వారికి విందులో రొట్టె ద్రాక్షారసం అంత అవసరం. అయితే ద్రాక్షారసం అయిపోయింది. ద్రాక్షారసం అయిపోయినప్పుడు అది ఎవరికి తెలియలేదు, విందులో ఉన్న వాళ్ళకి తెలియలేదు. మరి ఎలా తెలుస్తుందో మరియమ్మకు తెలిసింది. ద్రాక్షారసం అయిపోయిందని క్యాటరింగ్ బాయ్స్ ఉంటారు కదా, మన క్యాటరింగ్ బాయ్స్ వస్తున్నారు. ఇప్పుడు ప్రతి చిన్నదానికి క్యాటరింగే, 10 మందికి కూడా వండలేదు. ఇప్పుడు ఏం చేస్తున్నారు,
క్యాటరింగ్ ఆర్డర్ ఇచ్చేస్తారు, ఫోన్ చేసి ఎంతండి ఎంతండి పంపించేయండి అంతే, ఇన్ ఐటమ్స్ అని చెప్తే ఆయన వండి పంపిస్తున్నారు. అలాంటి క్యాటరింగ్ బాయ్స్ అక్కడ ఉన్నారు, సర్వెంట్లు అక్కడ ఉన్నారు, పనిచేసే వాళ్ళు అక్కడ ఉన్నారు. వారిని అక్కడ ఉన్నప్పుడు యేసు ప్రభు దగ్గరికి మరియా వచ్చి అంటారు, ఆయన వారికి ద్రాక్షరసం అయిపోయింది అంటారు. అంతవరకు మరి ఏమైనా కార్యాలు జరిగినాయా లేదా మనకు తెలియదు. మరియా అంత విశ్వాసంగా ఎందుకు వచ్చారని చెప్పిందో అని నేను అనుకుంటున్నాను. ఆయన దేవుని కుమారుడని ఆ మొదటి నుంచి చూడండి, ఆయన కూర్చున్నప్పుడు, జ్ఞానులు వచ్చినప్పుడు ఆ మందిరంలో తీసుకెళ్లి సున్నతి సమయంలో సిమియోను పలికిన మాటలు హృదయంలో తలపోసుకుని చూడేది ఉంది. అంత మాత్రం లేదు, 12వ ఏట వీరు మందిరానికి వెళ్ళినప్పుడు ఈయన జ్ఞానులతో మాట్లాడినప్పుడు అవన్నీ జ్ఞాపకం చేసుకుందో ఏమో, ఆయన ఏదైనా ఆయన ద్వారా మేలు జరుగుతుందని నమ్ముతున్నట్లుంది. కనుక ఆ వంటది వారికి ద్రాక్షరసం అయిపోయిందంటే ఈశ్వరు అంటారు, అమ్మా నా సమయం ఇంకా రాలేదు, నాతో నీకేంటాను అని అన్న తర్వాత ఈమె వెళ్ళిపోతూ క్యాటరింగ్ బాయ్స్తో అంది, నాయనా మీరు ఆయన ఏం చెప్తే అది చేయండి అని వారికి చెప్పి వెళ్ళిన తర్వాత వీళ్ళ చేతులు కట్టుకుని యేసయ్యని చెప్తానే చూస్తున్నారు. ఎందుకంటే వడ్డించడానికి అయిపోయింది, పాత్రలు ఖాళీ అయింది, ఏం చేయాలో తెలియదు. ఆ ఇంటి యజమాని ఏం చెప్తాడని చూస్తాం తప్ప వడ్డించు అని ఏం చేస్తారు చెప్పండి కదా. అలా చూస్తూ ఉంటప్పుడు యేసయ్య అన్నాడు, యూదుల శుద్ధీకరణ ఆచారం ప్రకారంగా అక్కడ రాతి బాణలు ఉన్నాయి. అంటే మన ఇంటి బయట పెట్టిన గోళేలు ఉండేవి కదా ఇంత క్రితం మనకి, ఇప్పుడు కూడా బాగా కొన్ని ఇళ్లలో ఉన్నాయి. వాటర్ ట్యాంక్ ఆ గోళేలు పైకి వెళ్ళిపోయి గచ్చు గోళేలు కాస్త సిమెంట్ గోళేలు కాస్త ఏమైంది ప్లాస్టిక్ డబ్బాలే నెత్తికి వేసినాయి. లేకపోతే ఎక్కడ ఉండేవి అవి ఇంట్లో ఆ ఎంట్రన్స్లో ఉండేవి. బయట నుంచి రాగానే కాళ్ళు కడుక్కొని వచ్చేవాళ్ళు. యూదులకు కొన్ని ఆచారం ఏంటో తెలిసిన, మనం భోజనానికి వచ్చినప్పుడు ఇలా ఈ చెయ్యి తడిపేసుకుని ఇక్కడికే తడిపేసుకుని వచ్చేస్తాం. కానీ వాళ్ళట ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలియదు, కానీ అప్పుడున్న ఆచారం ఏంటంటే ఈ మోచేతి దగ్గర నుంచి కిందకి, మోకాళ్ళ దగ్గర నుంచి క్రిందకి కడుపును వచ్చిన తర్వాతే భోజనం చేశారు. అందుకొరకు అక్కడ 6 రాతి బాణలు, మన భాషలో చెప్పిన 6 గోళాలు ఉన్నాయి. 6 గోళాలు ఆయన అన్నాడు, బాబు వాటిని నీళ్ళతో నింపన్నాడు. నీళ్ళతో నింపన్నాడు కానీ గబ ఎక్కడి నుంచి మోస్తారో తెలియదు. ఆ నీళ్ళతో అంచుని బట్టి నింపేశారు. నింపిన తర్వాత మరలా నిలబడి ఆయన వైపు చూస్తే ఆయన వచ్చినట్టు ఇప్పుడు మంచి విందు ప్రధాన దగ్గరికి తీసుకెళ్ళి, ఎక్కడ తీసుకెళ్ళారంట, పెళ్లి పెద్ద దగ్గరికి తీసుకెళ్ళారు. ఎంత ధైర్యం ఉంటే ఆ మాట చెప్పగలుగుతారు, ఎంత ధైర్యం ఉంటే ఆ మాట నమ్మి పట్టుకెళ్తారు. ఇప్పుడు డ్రింక్ ఇవ్వాల్సిన ప్లేస్లో నిన్ను గ్లాస్లో బిందులో మంచినీళ్ళు ముంచి పట్టుకెళ్ళు, ఆయన ఇచ్చే డ్రింక్ అని ఇచ్చే అంటే ఏమంటున్నారు, చిన్న పిల్లలు కూడా పట్టుకెళ్తారు. నీకు పిచ్చా అంటాడు, మా ఇసుక అంటాడు అయితే కదా, నీకు పిచ్చా మంచి రెట్టుకెళ్ళమంటున్నావు. కానీ వారు అలా తిరిగి మాట్లాడలేదు, అదే విశ్వాసం. తిరిగి మాట్లాడలేదు, ప్రభా నిజంగా పట్టుకెళ్ళవా, పర్వాలేదా, నో డైలాగ్స్. వెంటనే ముంచి గబగబా ఇంది ప్రధాన దగ్గరికి తీసుకెళ్తే ఆయన టేస్ట్ చేసి గబగబా పెళ్ళికొడుకు దగ్గరికి వెళ్ళిపోయాడంట. ఎక్కడికి? పెళ్ళికొడుకు దగ్గరికి వెళ్ళిపోయి అంటాడంట, నాయన పెళ్ళికొడుక అందరం ఫస్ట్ మంచిది వడ్డించి, జనాలు అందరూ కాస్త మొత్తుగా కాస్త తినేసి చెదిరిపోయాక ఏదైనా చెడ్డదుంటే కలిపేస్తాం. అలాంటి నువ్వు మంచిది దాచుకుని చెడ్డది ముందేసేంటి? అర్థమైంది మీకు మాట? ఫస్ట్ పెట్టిదే కదా, ఫస్ట్ బంతిలోనే కదా అన్ని ఐటమ్స్ పడతాయి. రాను ఏమవుతాయి, తగ్గుతూ వస్తాయి. సాంబార్ ఏమవుతుంది, జనాలు చూసి ఒకరు రే సాదేమారా అని ఏం చేస్తాడు, సాంబార్లో మిక్సింగ్ పెరుగు చట్నీలో మిక్సింగ్. ఫస్ట్ చాలా చిక్కగా ఉండేది, ఇప్పుడు థియేటర్ అయితే పలసగా అయిపోయింది, అది కాదురా వెళ్ళాయి అంటాడు ఇక్కడ ఉన్నాయి. అలాగా తేడా జరగాల్సింది తేడాగా లేదు. ఇది బాగుందేంటి,
అని ఆశ్చర్యంగా చెప్తాడు. ఇంతకీ అక్కడికి విందు ప్రధాని చేతికెళ్ళేది ఏంటి? నీళ్ళు. యేసయ్య మాటకు లోబడినప్పుడు మనం అలాంటి అద్భుతాలు చూస్తాం. హల్లెలూయా. ఆ తర్వాత రాయబడుతుంది, యేసు ఈ మొదటి క్రియ చేసినందున ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు మన విశ్వాసం బలపడడానికి, దృఢపరచబడడానికి దేవుడు అద్భుతాలు సూచన క్రియలు జరిగిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సూచనలు జరుగుతాయి, ఈ గొప్ప కార్యాలు జరుగుతాయి. నీది గొప్ప విశ్వాసం అనడానికి కాదు, నీవు విశ్వసించడానికి దేవుడు చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అనుకుంటున్నా విశ్వాసం అంత గొప్పది. నో 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 నో, నీ విశ్వాసం బలపరచడానికి దేవుడు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అర్థమైంది మాట? నీ విశ్వాసం గొప్పది కాబట్టి అనడం కంటే నీ విశ్వాసాన్ని ఇంకా దృఢపరచడానికి దేవుడు చేస్తున్నాడు అనడం మంచిది. నిన్ను బలపరచడానికి దేవుడు చేస్తున్నాడు, నిన్ను స్థిరపరచడానికి దేవుడు చేస్తున్నాడు. అక్కడ అవమానం జరగకుండా, నీ జీవితంలో అవమానం అనేది రాకుండా నిన్ను కనపరచడానికి దేవుడు చేస్తున్నాడు. ఈ సూచక క్రియలు నీ విశ్వాసం బలపరచడానికి నీ దేవుడు అద్భుతాలు సూచక క్రియలు చేస్తున్నాడు. మరొక మాట చూడాలా? మరొక మాట చూడాలి. ఎందుకు అద్భుతాలు సూచక క్రియలు చేస్తున్నాడు? మత్తయి సువార్త 14 వచ్చి మత్తయి 14 ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారందరినీ స్వస్థపరిచెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మరొక విషయం ఏంటో తెలుసునా? గొప్ప కార్యాలు, సూచక క్రియలు ఎప్పుడు జరుగుతుందో తెలుసునా? నీ పరిస్థితి దయనీయమైపోయినప్పుడు, నీ ఒంటరివైపోయినప్పుడు, నీకు ఎలాంటి అవకాశం లేనప్పుడు, నువ్వు కన్నీటి పర్యంతంలో ఉన్నప్పుడు, స్వస్థత లేక, ఎలాంటి మార్గం లేక, ఆధారం లేక నలిగిపోతున్నప్పుడు, కొట్టుబిట్టాడుతున్నప్పుడు, ఆయన పాదాల దగ్గరకు వచ్చినప్పుడు నీ మీద కనికరపడి చేస్తారు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. నేను అంటాను, కార్యాల కొరకు ఎదురు చూడటం కంటే ఫస్ట్ ఆయన కనికరాన్ని కోరుకో. దేవాన్ని కనికరం నా మీద ఉంది, నీ దయగల చూపు నా మీద ఉన్నాయి, నీ ప్రేమ నాకు కావాలి ప్రభు, నీవు నాకు కావాలి ప్రభు అంటే ఆయన వస్తే అన్నీ జరుగుతాయి. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ఫాదర్ ఎస్జే బర్మన్ సాయి గారు పాడతారు, యేసు కూడా వచ్చును అద్భుతములు ఎన్నో చేయును. ఆమేన్. యేసు కూడా వచ్చును అద్భుతములు ఎన్నో చేయును. దేవునికి స్తోత్రం. ఆయన వస్తే చాలు అద్భుతాలే, ఆయన వస్తే చాలు అద్భుతాలే. మొదట ఆయన రావాలి, నీ కుటుంబంలోకి ఆయన రావాలి, నీలోనికి ఆయన రావాలి, నీ సంఘంలోనికి ఆయన రావాలి. ఆయన వస్తే అద్భుతాలే అద్భుతాలు. హల్లెలూయా. నేను కనికరించి దేవుడు అద్భుతం చేస్తాడు. అక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, ఆయన వెళ్ళాల్సిన స్థలంలోనికి చాలా మంది జనసమూహం వచ్చారు. అందులో ఎక్కువ మంది రోగులు ఉన్నారు, స్వస్థత లేని వారు ఉన్నారు. వారి బాధలు చూస్తారు. కొన్నిసార్లు మనకి ఎప్పుడు బాగా బాధ కలిగినది జనరల్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, రకరకాలైన రోగాలతో వృద్ధుడు ఉంటాడు, చిన్న బిడ్డలు ఉంటారు, అన్ని వయసుల వాళ్ళు ఆ రోగాలతో బాధపడుతుంటారు. హృదయం చెమగిలిపోతుంది, కళ్ళు చెమగిలిపోతుంది. ప్రభా ఏంటి ప్రభు బాధలు, ఏంటి ప్రభు కష్టాలు, ఏంటి ప్రభు రోగాలు అని బాధ కలుగుతూ ఉంటుంది. హల్లెలూయా. అలాగే యేసయ్యకి ఆ జన సమూహంలో ఉన్నటువంటి అనేకమైన రోగులను చూసినప్పుడు కనికరం కలిగిందంట. కనికరంతో దేవుడు కార్యాలు చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాలుగో మాట కూడా చూద్దాం. చూడండి, మరొక మాట నాలుగవదిగా చూద్దాం. అపోస్తల కార్యాలు
4వ అధ్యాయం 21వ వచనం. అపోస్తల కార్యం 4వ అధ్యాయం 21వ వచనం చదవండి. ప్రజలందరూ జరిగిన దానిని గురించి దేవుని మహిమపరచుచుండెని కనుక సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించు విధమేమీ కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేసిరి. స్వస్థపరచుట అను ఆ సూచక క్రియ ఎవరి విషయంలో చేయబడినో వాడు 40 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు గలవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సూచక్రియలు ఎందుకు జరుగుతాయంట? దేవుని మహిమపరచడానికి, ప్రజలు దేవుని మహిమపరచడానికి, ఆ క్రియలు పొందుకున్నవాడు దేవుని మహిమపరచడానికి. ఈ అపోస్తలుల గారి 3వ అధ్యాయంలో జరిగిన సందర్భం ఏంటంటే, పేతురు యోహాను అనే అపోస్తలులైన వారు ప్రార్థనా సమయంలో మందిరానికి వెళ్తుండగా మందిరం వెలుపట ఒక ఆయన కూర్చున్నాడు. ఆయన కుంటికాలు, పుట్టినది మొదలుకొని కుంటివాడు, నడవలేని ఆయనను ఆయన ఇంటి వారు తీసుకుని వచ్చి ఆ మందిరం దగ్గర కూర్చుని పెట్టేవారు. ఆయన భిక్షాటన చేసుకునేవాడు, భిక్షమెత్తుకుంటా ఉండేవాడు. ఇలా ప్రార్థనకి వెళ్తూ ఉంటే దైవజనులు, మీరు ఎప్పుడైనా గమనించారు లేదో, మంచి వస్త్రధారణ కలిగి ఉంటారు. అది చూసాడా ఏమైనా, వీరి ఎంత ఏమైనా దొరికింది, వారి ఎంత లక్ష్యం ఉంచాడంట. నేను ఏదో దొరుకుతుంది, వీళ్ళు కాస్తంతా కలబట్టలు వేసుకున్నారు అని ఆయన వారి వైపు చూస్తూ ఉంటే పేతురు గారు అన్నారంట, వెండి బంగారాలు కానీ మాకు కలిగింది నీకు ఇస్తావు, నా సరైన యేసునామములో నెమ్మది. వాడు కుడి చేతి పట్టుకుని లేపినప్పుడంట వాడు దిగ్గును లేచి హల్లెలూయా నడవడం మొదలు పెట్టాడు. ఇప్పుడు జరిగిందంట తెలుసా? వారితో పాటు మందిరంలోకి వెళ్ళిపోయాడు, ఆరాధనలో ఉన్నాడు, దేవుడిని స్తుతిస్తున్నాడు, వాక్యాన్ని వింటున్నాడు. హల్లెలూయా. వాడు ఆనందానికి అవధులు గంతులు వేస్తా ఉన్నాడు. అది చూసిన ప్రజలు, ఒరే మందిరం పైన భిక్షమించుకునేవాడు ఈడే కదా, ఆ మెట్ల కాడికి వచ్చి అడుక్కునేవాడు ఈడే కదా, వీడి మందిరంలోకి ఎలా వచ్చాడు, ఇది ఏం జరిగింది ఏంటి అని అంటే, ప్రార్థన అయిపోయినట్టుంది. వీళ్ళు సులోమోను మండపం అనే మందిరం పక్కన ఉన్నటువంటి ప్లేస్లో పేతురు యోహాను నుండి జనాలందరూ వాళ్ళ దగ్గరకు వచ్చారంట. ఏంటి ఎలా జరిగిందని వాళ్ళు చెప్తారు, మా సొంత శక్తి ఇది జరగలేదు, యేసునామములో ఇది జరిగిందంటే ఆ మందిరంలో ఉండేటువంటి అక్కడున్నటువంటి మందిరపు అధికారులు వచ్చి వీళ్ళ మీద గొడవ పెట్టారు, మాట్లాడారు, దేవుని ప్రజలందరూ బహిపరుస్తున్నారు. ఎందుకే అక్కడ కార్యం జరిగి చిన్నపిల్లడికి అయితే బహుమతి వేయచ్చు, బొంకేయచ్చు, కానీ అతనికి 40 సంవత్సరాలు ఉన్నాయంట. వీళ్ళని శిక్షించడానికి ఏ కారణం దొరకలేదంట. ఎవరిని? దైవజనులు పేతురు యోహాను గారి శిక్షణ ఏ కారణం దొరకలేదంట. అందుకని ఈ నామము స్వస్థత చేయొద్దు, ప్రార్థన చేయొద్దు, స్వార్థ చెప్పొద్దని బెదిరించొద్దు కదా అని చెప్పుకొని వాళ్ళకి అలాగే చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్వస్థపరచకూడదు. అక్కడ చూడండి ఆ మాట ఏమంటాడు, అక్కడ ఏమంటున్నారు, ఏముందన్నమాట, భయపడి స్వస్థపరచుతాడు. ఎందుకని వాళ్ళని గట్టిగా బెదిరించారంటే, వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఈ నామమును మీరు ఏమీ చేయకూడదు, స్వస్థతలు చేయకూడదు, యేసు ప్రభు నామమును స్వార్థ ప్రకటించకూడదు అని గట్టిగా బెదిరించారు. కానీ వాళ్ళు మారలేదు. మంచిది, ఆ సంగతి పక్కన పెడితే సూచక్రియలు, అద్భుతాలు ఎందుకు జరుగుతాయి? 4వ మాట, దేవుని మహిమ కొరకు. సంఘము దేవుని మహిమపరచాలంటే అక్కడ సూచక్రియలు, అద్భుతాలు జరగాలి. హల్లెలూయా. నా ద్వారా దేవునికి మహిమ రావాలంటే నేను ఏదో ఒక కార్యం చూస్తేనే కదా ఇతరులకు చెప్పగలుగుతాను. దేవుని మహిమ కొరకు అద్భుతాలు సృష్టించారు. 5వ మాట చివరిది చదువుకున్నాను చూడండి. మార్కు సువార్త 16వ అధ్యాయం 20వ వచనం చదువుతాం. మార్కు 16:20 వచనం. వారు బయలుదేరి
వాక్యం అంతటా ప్రకటించి ప్రభువు వారికి సహకారి అయ్యి వెనువెంట జరుగుచు వచ్చిన సూచక క్రియల వలన వాక్యము స్థిరపరచుచుండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆది అపోస్తలులైన వారు సువార్త ప్రకటిస్తున్నారు. దేవుడు వారితో ఉండి సూచక క్రియలు చేయడాన్ని బట్టి వాక్యము అనేకుల్లో స్థిరపరచబడతా ఉందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యము స్థిరపరచబడాలంటే అక్కడ ఏదో ఒక కార్యము దేవుడు చేయాలి కదా, హృదయంలో క్రియ జరిగించాలి కదా, అక్కడ ఉన్న ప్రజల్లో హృదయాలు ఒప్పించాలి కదా. అలాంటి క్రియలు ఏమైనా జరగాలి. అక్కడ జరిగితేనే వాక్యం వారి హృదయాల్లో స్థిరపరచాలి, వాక్యం వారి హృదయాల్లో ముద్రించబడతారు, వాక్యానికి అంగీకరించబడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకానొక సమయంలో పౌలు వర్ణన చేసినటువంటి అద్భుతాలు సూచక్రియలను బట్టి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మాంత్రికుల యొక్క పుస్తకాలు తెచ్చి కాల్ చేశారంట. అంటే ఏం జరిగింది? అక్కడ అద్భుతం జరిగింది. వాక్యం వారిలో స్థిరపరచబడింది కనుక ఇవన్నీ వ్యర్థమని తెచ్చి వాటిని కాల్చివేసినట్టుగా మన బైబిల్ గ్రంథం అపోస్తలుల కార్యాలలో చదువుతాం. దేవుని బిడ్డలారా, 5 విషయాలు క్లుప్తంగా మనం నేర్చుకున్నాం. మొదటిది ఏంటంటే, దేవుడు ఒక వ్యక్తిని తన పని కొరకు వాడుకోవడానికి సూచనలు అద్భుతాలు చూపిస్తాడు. రెండవది, ఆయన ప్రజలకు విశ్వాసం బలపరచడానికి, వారిని అవమానానికి అప్పగించకుండా విశ్వాసంలో దృఢపరచడానికి దేవుడు అద్భుతాలు సూచనలు చేస్తాడు. ఆయన కనికరం నీ మీదకి నా మీదకి వచ్చినప్పుడు ఆయన అద్భుతాలు చేస్తాడు. ఇంకా 4వది, దేవుని మహిమ కొరకు అద్భుతాలు చేస్తాడు. 5వది, వాక్యము స్థిరపరచబడుట కొరకు దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఆయన దగ్గర చిక్కేందుకు తెలిసిన సంఘము వెళితే అద్భుతాలు వెంటనే వెళ్ళిపోతుంది, లేదా అద్భుతాలు అబద్ధమనన్న ప్రకటింపబడతా ఉంది. ఇవి రెండూ తప్పే. ఎందుకో తెలుసా? అది నా సొంత మాట కాదు, చెప్తుంటాను, వాక్యంలోనే ఉంది. చాలా రోజుల క్రితం నేను ఒక మాట రాసుకున్నాను నా మనసు. ఏంటో తెలుసా? స్వస్థతలో అద్భుతాలు లేవు అనేవాడు అబద్ధికుడు. వాడు అబద్ధం చెప్తున్నాడు. వాటిని మాత్రమే నమ్మి దేవుని దగ్గరికి వచ్చినాడు దౌర్భాగ్యుడు, వాడు దరిద్రులతో సమానం. ఎందుకో చెప్పిన వాక్యాన్ని చదువుదచ్చు. నా సొంత మాట కాదు, రాయడం అంటే నా సొంత మాటలో రాశాను, కానీ వాక్యం మీద వచ్చామండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం. ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు విశ్వాసం ఉంచి వారిమైతిమా, నిరీక్షించి వారిమైతిమా, మనుషులందరికంటే సౌభాగ్యులమగుదుము. విన్నారు ఈ మాట? మరలా జ్ఞాపకం చేసుకునే వాక్యాన్ని మొదటి కొరింథీ 15వ అధ్యాయం 19వ వచనంలో రాయబడిన మాట. ఈ జీవిత కాలం మట్టుకే దేవుని యందు కనుక నువ్వు విశ్వాసం ఉంచి నిరీక్షణ ఉంచితే నీకంటే ఎవరో దౌర్భాగ్యం లేరట. మనుషులందరికంటే నీవే దౌర్భాగ్యం అంట. హల్లెలూయా. అద్భుతాలు సూచక్రియలు లేవా? ఉన్నాయి. ఎందుకున్నాయి? నువ్వు ఆయన పని కొరకు వాడబడడానికి, నిన్ను బలపరచడానికి, దేవుని కనికరం ప్రజల మీద వచ్చినప్పుడు, దేవుని విశ్వాసాన్ని బలపరచడానికి, దేవుని మహిమ కొరకు, ఆయన వాక్యం స్థిరపరచబడడానికి. దానితో నేను ఆగిపోయావా? దాని మీద నీ విశ్వాసం ఉంచావా? అద్భుతాల మీద నీవు ఆలోచన ఉందా? అద్భుతాల మీద నీ తలంపు ఉందా? అది సరైనది కాదు. ఈ జీవిత కాలం మట్టుకే కాదు, క్రీస్తులో జీవితం నిత్యత్వంలో కొరకైన జీవితం. హల్లెలూయా. నీవు రక్షణ పొందాలి, రక్షణ బాప్తిస్మం పొందాలి, మారుమనస్సు పొందాలి, బాప్తిస్మం పొందాలి, రక్షణ అనుభవం కొనసాగాలి. అందుకే దావీదు అంటాడు, రక్షణ పాత్రను చేతపుచ్చుకుని యెహోవా నామములో ప్రార్థన చేస్తానంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసేవారిగా ఉండాలి. దేవుడు చేస్తాడు. అద్భుతాలు చేయడం అనేది తప్పు,
కానీ అద్భుతాలనే నమ్మడం నీ తప్పు. ఎందుకు చేస్తాడు ఆయన? ఆయన మహిమ కొరకు చేస్తాడు. ఆయన ఉన్నాడని నిరూపించుకోవడానికి చేస్తాడు. నీ విశ్వాసాన్ని బలపరచడానికి చేస్తాడు. నీ పరిస్థితి చూడలేక కనికరపడ ఆయన చేస్తాడు. హల్లెలూయా. కానీ అదే మన జీవితం కాదు. అదే మన జీవితం కాదు. మనకి నిత్యత్వం ఉంది, నిత్య జీవం ఉంది, నిత్య రాజ్యం ఉంది. హల్లెలూయా. అదే పరలోకం, ప్రభువు ఉండే పట్టణం, ఆయనతో మనకు ఆయన వెలుగుగా ప్రకాశించి ఆఖరి తప్పులు లేని రాజ్యం, మన రాజుల రాజైన యేసయ్య ఉండే రాజ్యం. దాని కొరకు మనం చేస్తాం, దాని కొరకు నిరీక్షణ కలిగిన తప్ప కేవలం కార్యాల కొరకు మాత్రమే చూస్తుంది. కొన్నిసార్లు కార్యాలు వెంటనే జరగవచ్చు, కొన్నిసార్లు ఆలస్యం అవ్వచ్చు. ఏమైనా దేవుడు ఏదైనా చేయగలిగినా సమర్థులు, శక్తివంతులు. కానీ మన జీవితాలు అద్భుతాలు జరుగుతాయి, కార్యాలు జరుగుతాయి. కానీ ఇదే మన జీవితం కాదు. మనకి పరలోకం ఉంది, దాని కొరకు సిద్ధపడదాం, అనేకులను సిద్ధపరచుదాం. దేవుని మాటలు దీవించుగా. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం.